ఏపీ మంత్రి రోజాపై సంచలన కామెంట్స్ చేశారు టీడీపీ నేత వంగలపూడి అనిత. మంత్రి పదవి చేపట్టాక రోజా ఆస్తులు 100 కోట్లకు పెరిగిపోయాయని ఆరోపించారు. ఇక అవినీతి సొమ్మును కాపాడుకునేందుకు మండలానికి ఒక్కో బినామీని పెట్టుకున్నారని ఆరోపించారు. దళిత మహిళా కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్ పదవి ఆశ చూపి 70 లక్షలు డిమాండ్ చేసేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అవినీతి తోటలో విరబూసిన పువ్వు మంత్రి రోజా అని విమర్శించారు. ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చిటుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చిటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనా బూతులు కూడా తిట్టేసి వాళ్ళ మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనా బూతులు తిట్టే ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే? నిన్న మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశాను. వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ ఉన్నాడు అనమాట. నగరి పొమ్మంటుందండి, జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడని, అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని. ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే 1 కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయ్యింది. సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజి నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ. ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు 1 కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకి అధిపతి అయింది. ఎలా? పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా లేకపోతే ఏపీఎస్సీలు అంత దోచుకున్నదా? అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేమందరం జే ట్యాక్స్ అంటున్నాం కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది, ఆర్ ట్యాక్స్, రోజా ట్యాక్స్. ఆ రోజా ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది. అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఈవిడ ఏమనుకున్నదంటే నగరి ప్రజలందరూ చాలా అమాయకులు, నన్ను 2వ సారి కూడా గెలిపించేశారు, వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందో ఏంటో 5 మండలాలకి 5 ప్లేసెస్ కి 5 బినామీలు పెట్టుకుంది. ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక 40 లక్షలు